Hi all, welcome back to Manuto Happy and Richie. మనం అనుకున్న డే అయితే వచ్చేసింది మరికొన్ని గంటల్లో అనగా రేపు ఉదయం సో రేపు మార్నింగ్ మా రిచి బాబు ఫస్ట్ డే స్కూల్ వెళ్ళిపోబోతున్నాడు అనమాట అండ్ మా హ్యాపీ బాబు యాజ్ యూజువల్ గా నర్సరీకి కంటిన్యూ అయిపోతున్నాడు సో రిచి బాబుకి రేపు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చెప్పేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను సో కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ ఆ వ్లాగ్ నేను వ్లాగ్ చేస్తున్నాను అనగానే పాపం మా హ్యాపీ బాబు నాకు ఇల్లు సర్ది పెడుతున్నాడు అనమాట నీట్గా అమ్మ వ్లాగ్ చేస్తుంది ఇల్లు సర్దే నాన్న అనగానే సర్దేస్తున్నాడు ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ యా గుడ్ జాబ్ హీరో బాబు గారు చూడండి రోడ్ ఆడుకుంటావా ఓకే బంగారు తల్లి సో అది అయిపోయింది ఇప్పుడు రోడ్ తీసావా నాన్న హ్యాపీ రేపటి నుంచి స్కూల్ మరి మళ్ళీ ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం తమ్ము కూడా వస్తున్నాడు రేపటి నుంచి యా బాబు వెళ్తారా సార్ స్కూల్కి వెళ్తావా ఎలా వెళ్తావు స్కూల్కి ఏం పట్టుకెళ్తావు నీతో స్పైడర్ మ్యాన్ పప్పోయాడా తమ్ము పప్పోయాడా అడుగు హౌ ఆర్ యు ఇట్స్ ఓకే తమ్ము చెప్పు ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్ యా కేర్ఫుల్గా ఆడుకోవాలి మరి అందుకనే స్పైడర్ మ్యాన్ పట్టుకెళ్తావా స్కూల్కి ఫాస్ట్గా అంటే వెళ్ళకు స్లోగా అంటే వెళ్ళు అన్న చెప్తున్నాడు ఏదిరా ఒకసారి నవ్వు మళ్ళీ ఏది ఏది మళ్ళీ నవ్వు ఇంకోసారి సరిపోయారు ఇద్దరును అట్లా నవ్వుతున్నారు అనమాట హలో బాబు తమరు రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి బాబు సర్దుకుందామా కావాల్సినవన్నీ ఏం కావాలి చెప్పు స్కూల్కి ఏం పట్టుకెళ్తావు బ్యాగ్ బ్యాట్మ్యాన్ కాదు బ్యాట్మ్యాన్ రేపు పట్టుకెళ్దులే స్కూల్కి ఇంకేం పట్టుకెళ్తావు ఏంటది సిగ్నల్సా ఏంటి ఇప్పుడు ఆ సెట్ అంతా పట్టుకెళ్తావు ఏంటి స్కూల్కి అంతేగా సో అట్లా కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి పక్కన పెట్టుకున్నాను సో అవన్నీ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమన్న థాట్ లో చూపిస్తాను అమ్మా ప్యాంట్ జారిపోతుందా అది పొట్ట అయిపోయింది అది నీ ప్యాంటా తమ్ము ప్యాంటారా ఎంతకి తెగించారా తమ్ము ప్యాంట్ వేసుకున్నావా ఏంట్రా అంత పొట్టిగా ఉంది తమ్ము ప్యాంట్ వేసుకుని మళ్ళీ జారిపోతుందని చెప్తున్నావా మారుస్తారు కావాల్సిన అన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను సో అవన్నీ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయన్న థాట్ లో నేను చూపిస్తున్నాను నేను కస్టమైజ్డే చేయించాను చాలా వరకు కూడా నేను మా తల్లి ఇంకో రెడ్ బిల్డింగా నాకేం తెలుసు తల్లి చూడు ఎక్కడుందో చూడు నువ్వే తెచ్చుకో సో అట్లా కస్టమైజ్ చేయించి పెట్టాను అనమాట అండ్ హ్యాపీకి కూడా కొన్ని నర్సరీ కాబట్టి వాడికి కావాల్సినవన్నీ కూడా పెట్టాను రెడీగా సో రేపటి నుంచి ఇద్దరిని కూడా స్కూల్కి ఇంకా పంపించాలి అన్న థాట్ లో సో అది కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను ఫస్ట్ నేను స్టార్ట్ చేసేపోతున్నాను బట్టలతో బికాజ్ మీ అందరికీ ఇంతకు ముందు నా ప్రతి వ్లాగ్ లో చూస్తే కూడా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే రిచి బాబుకి పాపం డైలీ వేర్ బట్టలన్నీ కూడా నేను హ్యాపీవే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడే వాడికి కొనేదాన్ని నేను లైక్ ఆ కుర్తాస్ కానీ ఏదైనా కొంచెం స్పెషల్ అటైర్స్ ఏమైనా ఉంటే అప్పుడు తప్పితే మిగతా అన్ని బట్టలు హ్యాపీ బట్టలే యూజ్ చేశాను రిచికి కాబట్టి ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడు వాడు కూడా ఇంకా రేపటి నుంచి ఇప్పుడు ఇంకా చలికాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి చల్లగా ఉంటుంది కదా సో ఫుల్ హ్యాండ్ సెట్స్ నేను రిచి కోసం ఓన్లీ స్పెషల్గా షాపింగ్ చేయడం జరిగింది వాళ్ళు వెళ్ళి
సో చాలా మంది అడుగుతారు మీరు ఎక్కడ తీసుకుంటారు ఏంటి అనేది. నేను ప్రత్యేకంగా ఎక్కడ అంటూ ఒక చోట తీసుకోను. నాకు ఎక్కడ కొంచెం రీజనబుల్గా మెటీరియల్స్ అవి బాగుండి పిల్లలకి కంఫర్టబుల్గా ఉందని అనిపిస్తే అక్కడ తీసేసుకుంటాను అనమాట. యూజువల్లీ నేను ఆన్లైన్ తెప్పిస్తాను ఫస్ట్ క్రై కానీ అట్లా. కానీ ఫస్ట్ క్రై వాటిలో కూడా కొంచెం కాస్ట్లీ అనిపిస్తున్నాయి ఈ మధ్య నాకు. సో అట్లా మా ఇంటి దగ్గర ఇక్కడ కోనార్క్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా చాలా రీజనబుల్గా అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. లైక్ పిల్లలకి చక్కగా పిల్లలు తొందరగా ఎదిగిపోతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అక్కడ తీసుకుని ప్రస్తుతానికి ఈ ఎదిగే వయసులో అక్కడ బట్టలు వేసిన చాలా అనిపించి నేను ఇంక అక్కడే తీసుకున్నాను అనమాట. సో అట్లా మా రిచి బాబు కోసం ఇట్లా సెట్స్, సో ఇలా నైట్ సెట్స్ లాగా తీసుకున్నా. స్కూల్కి ఇవి సరిపోతాయి, ఇంకా ప్లే గ్రూప్ కదా. మా రెడ్ బిల్డింగ్ బైక్ కాలు రెడ్ బిల్డింగ్ బైక్ తెచ్చుకుందాం. రెడ్ బిల్డింగ్ బయట ఉంది తెచ్చుకుందామా? రేపు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుందాం తల్లి. ఇప్పుడు డార్క్ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ తెచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ వాటితో ఆడుకో సరేనా? చూడదు డార్క్, బయట డార్క్ అయిపోయింది. ఇక్కడ నేను అమ్మ లైట్ వేసింది కాబట్టి నీకు తెలియట్లా, బయట నైట్ అయిపోయింది. ఇప్పుడు వాడికి కంఫర్ట్ గా ఉంటాయి అండ్ మెటీరియల్ కూడా కొంచెం ఈ చలికాలంలో తట్టుకునేలాగా ఉంటుంది కాబట్టి సో బాగుంటుంది అన్న థాట్లో ఇది తీసేసుకున్నాను. సో దట్ ఇంట్లో కూడా నేను యూజ్ చేసేయచ్చు వాడికి డైలీ నార్మల్ గా అన్న థాట్లో. అలా ఇవి కొన్ని సెట్స్ తీసుకున్నాను. వెనకాల వాళ్ళిద్దరూ మాట్లాడరు, డైలీ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు రఫ్ గా ఇంట్లో చూపించేస్తున్నారు చూడండి. సో ఇది ఒక సెట్ తీసుకున్నా. సో ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అనమాట అన్ని. సో అన్ని కూడా ఇట్లా సెట్స్ ఓన్లీ ఫర్ రిషి తీసుకోవడం జరిగింది. నేను పర్చేస్ చేశాను బికాజ్ వాడి ఫస్ట్ టైం స్కూల్ కాబట్టి కొంచెం బాగుండాలి అన్న థాట్లో. సో ఇవన్నీ కూడా సేమ్ అయ్యే సెట్లు. అమ్మా ఇది ఒక సెట్ అనమాట. అట్లా కొన్ని సెట్స్ తీసుకున్నా, ఒక 6 సెట్స్ తీసుకోవడం జరిగింది నేను వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా ఇంకా సిగ్నల్స్ అవన్నీ కూడా బేర్ పడేసిందా? అమ్మో కొట్టేద్దాంలే బేర్ని. ఓకే బేర్ కొట్టేసేయాలా? సరే అరే ఆడుకోండిరా ప్లీజ్ రా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో అట్లా ఒక 6 సెట్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కొత్త బట్టలు కదా. సో కొత్త బట్టలు నేను డైరెక్ట్ గా వెయ్యను అనమాట పిల్లలకి. సో ఒకసారి వాష్ అనేది చేసేస్తాను వాటర్ లో కానీ లేకపోతే వాషింగ్ మెషిన్ లో కానీ. సో అట్లా ఫస్ట్ నేనైతే ఇది ఒక రౌండ్ వెళ్ళి వేసి వచ్చేస్తాను బికాస్ మళ్ళీ రేపు మార్నింగ్ కి నాకు రెడీగా కావాలి కాబట్టి. ఇందాక ఈవినింగే వెళ్ళి తేవటం జరిగింది నేను ఇవి. సో ఒక రౌండ్ అయితే వాష్ వేసేసి వచ్చేస్తాను. లాస్ట్ టైం హ్యాపీ చేత వేయించాను చూసారు కదా ఆ బ్లాగ్లో. హ్యాపీ నేనేస్తా అని చెప్పి ఇంక ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ నా పిల్లల బట్టలకి నేను యూజ్ చేస్తున్న డిటర్జెంట్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట. ముఖ్యంగా నేను ఈ లవ్ ల్యాప్ వాళ్ళ బేబీ లాండ్రీ డిటర్జెంట్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎంతటి స్టఫ్ స్టెయిన్స్ ఉన్నా కూడా లైక్ పిల్లలు అంటేనే మనకు తెలుసు కదా, తినేటప్పుడు కానీ ఏదైనా చేసుకునేటప్పుడు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కానీ ఎంత స్టఫ్ స్టెయిన్స్ అయినా కూడా వాళ్ళ బట్టల మీద అనేవి పడకుండా ఉండవు. సో అలాంటి టఫ్ స్టెయిన్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది అనమాట ఇది. అండ్ ఇది ఆల్సో చాలా జెంటిల్ అండ్ మైల్డ్గా ఉంటుంది ఫ్రేగ్రెన్స్ అనేది కూడా. సో పిల్లలకి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్కిన్ మీద వేసినప్పుడు కూడా చాలా జెంటిల్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా ఉంది ఇందులో. ఈ లవ్ ల్యాప్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్లో మనకి న్యాచురల్ ఆలో ఎసెన్స్ కలిగి ఉంటుంది అనమాట. అండ్ అంతేకాదు ఇది యాంటీ బ్యాక్టీరియల్ అని ఎలా చెప్పుకున్నామో ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేయటం లేదు. అండ్ అట్లాగే ఇది నాన్ టాక్సిక్ కూడా. అండ్ ఇంకో మెయిన్ విషయం నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే ఇది లాండ్రీ లిక్విడ్ డిటర్జెంట్ లాగానే వర్క్ చేయకుండా లైక్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో నా పిల్లల బట్టలను అయితే చాలా చాలా జెంటిల్గా క్లీన్ చేసి చాలా సాఫ్ట్గా ఉండేలాగా ఈ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలాంటి టఫ్ స్టెయిన్స్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త బట్టల్లాగా తయారు చేస్తుంది. సో మీరు కూడా ఒకవేళ మీ పిల్లల బట్టల్ని జెంటిల్గా ఉంచుకుని ఇలాంటి టఫ్ స్టెయిన్స్ నుంచి మళ్ళీ కొత్త బట్టల్లాగా తయారు చేసుకోవాలని అనుకుంటే మీకు కూడా మన డిస్క్రిప్షన్లో దీని లింక్ని మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి. అలా అయితే బట్టలు ఒక రౌండ్ వేసేసి వచ్చాను, జెంటిల్ వాష్ పెట్టేసి వచ్చేసాను అనమాట. సో జస్ట్ ఒక ఫస్ట్ టైం వాష్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనం ఫస్ట్ స్కూల్కి పంపిస్తున్నాము అంటే మనకు మెయిన్ ఫస్ట్ గుర్తు వచ్చేది బ్యాగ్, స్కూల్ బ్యాగ్స్.
సో నేను అట్లా హ్యాపీకి రిచికి ఇద్దరికి కూడా కస్టమైజ్ చేయించాను అనమాట. హ్యాపీకి ప్లే గ్రూప్ అప్పుడు హ్యాపీ అని చెప్పి బ్లాక్ బ్యాగ్ మీరు చాలా బ్లాగ్స్లో చూసింటారు. సో ఇంక ఇప్పుడు నర్సరీకి వెళ్తున్నాడు కాబట్టి హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా సేమ్ ఒకటే టైప్ ఆఫ్ బ్యాగ్ ఎవరి నేమ్స్తో వాళ్ళకి అట్లా చేయించాను. బికాస్ స్కూల్లో వాళ్ళు కూడా ట్యాగ్స్ పెట్టి పంపించమని చెప్తున్నారు మనకి, సో దట్ కలిసిపోకుండా ఉంటాయి అన్నట్టు. కస్టమైజ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అక్కడ టీచర్స్కి వాళ్ళకి కూడా అన్న థాట్లో ఇద్దరికి సేమ్ చేయించు. ఆల్రెడీ ఇంతకు ముందు నేను రిచి నర్సరీ బ్లాగ్లో చూపించాను మీకు, లైక్ రిచి హ్యాపీ నర్సరీ బ్లాగ్లో చూపించాను మీకు. లైక్ రిచి బాబు నేను ఆల్రెడీ ఒక బ్యాగ్ కస్టమైజ్ చేయించాను అని. సో అది సేమ్ ఇట్లా అనమాట. సో మనయ్యని చేయించాను అనమాట. ఇది వచ్చేసి ప్రేమన్ అనమాట. సో ప్రేమన్ నర్సరీ కాబట్టి వాడికి కొంచెం బిగ్ వస్తువులు పెట్టాలి కదా, సో వాడికి కావాల్సినట్టు ఇది కొంచెం నేను బిగ్ బ్యాగ్ తెప్పించాను. అండ్ మా రిచి ప్లే గ్రూపే కాబట్టి వాడికి ఇంకా అంత పెద్దది అక్కర్లేదు కాబట్టి చిన్నవి తెప్పించాను అంతే, ఎవరి సైజ్. సో ఇట్లా ప్రేమన్ అండ్ మనయ్య. సో మనకి లోపల ఇట్లా క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైక్ ప్లెయిన్ వచ్చింది. నీ స్కూల్ బ్యాగ్ నైస్. ఎవరది? అన్న. అది నువ్వు రిచి బాబు. రిచి బాబు రిచి బాబు. సో ఇట్లా మనకి పార్టీషన్ లాగా వస్తుంది అనమాట లోపల. ఇదెవరు? హ్యాపీ బాబు. హ్యాపీ బాబు. సో ఇది హ్యాపీ బ్యాగ్ అన్నమాట. ఇది ఏంటి పేరు? హ్యాపీ. ప్రేమన్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ తమ్ము's నేమ్? వాట్ ఈస్ దిస్? అయ్యో. సో అట్లా బ్యాగ్స్ కస్టమైజ్ నేను చేయించాను అనమాట. ఇవి ఇంకొక సెట్ ఆఫ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాగ్స్ వాళ్ళ అమ్మమ్మ కస్టమైజ్ చేయించి తీసుకొచ్చింది వాళ్ళిద్దరు మనవళ్ళ కోసం. సో లాస్ట్ ఇయర్ అనుకుంది కానీ అప్పుడు కుదరలేదు, నేను ఆల్రెడీ అప్పటికి చేయించేశాను హ్యాపీకి. అందుకని ఇప్పుడు గుర్తుంచుకుని ఆవిడే చేయించి తీసుకొచ్చారనమాట. ఇవి రెండు కూడా, ఇది ప్రేమన్ కోసం, ఇది మనయ్య కోసం. ఇది పట్టుకెళ్తావా? ఇదే పట్టుకెళ్తావా? అది నచ్చిందా? ఎందుకు నచ్చింది? లయన్ ఉందా దాని మీద? యా. వీడికి యానిమల్స్, జంగిల్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి అది పట్టుకెళ్తాడంట. నీకు వచ్చింది కొత్త బ్యాగ్. ఏ బ్యాగ్ పట్టుకెళ్తావు? నువ్వు కూడా అదే పట్టుకెళ్తావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. మరి నేను చేయించి దాచుకుందామా? సర్లే, వైట్ బ్యాగ్స్ కదా, దాచుకుని అవసరమైనప్పుడు పంపిద్దాము. ఓకే, డైలీ వేర్ ఇవి పట్టుకెళ్దాం. ఓకేనా? అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పండి మరి. థ్యాంక్ యూ. అయ్యో, ఇవి తీసేద్దాం. ఇవి స్కూల్కి వద్దులే, పాడైపోతాయి. ఓకేనా? ఇంటికి వచ్చాక ఆడుకుందాం. ఓకేనా? వాటికి కీ చైన్స్ నేను తీస్తాలే, రేపు పెట్టినప్పుడు తీస్తాలే. రేపు నేను పెట్టినప్పుడు తీస్తా. సో అట్లా బ్యాగ్స్ అనమాట. సో ఇవి ఫిక్స్ అయ్యారు. సో రేపు ఫస్ట్ డే కాబట్టి ఇవి రెండు పంపిస్తా వీళ్ళిద్దరు. చూద్దాం. అమ్మ పీక్ కొడుతు తల్లి, ఇటు రేపు పెట్టిస్తా. ఇవ్వు తల్లి, రేపు నుంచి నువ్వే పట్టుకుని వెళ్దు. ఇవ్వడంట, వాడే పట్టుకుని వెళ్తాడంట. రేపు నుంచి నువ్వే పట్టుకుని వెళ్దు. ఇవ్వు. దా. సైకిల్ వేసుకెళ్తావా స్కూల్కి? సైకిల్ వేసుకుని వెళ్తావా? ఎలా వేసుకుంటావు బ్యాగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు? బ్యాగ్ ఎలా వేసుకుంటావు? ఏది ముందుకు రా, చూపించి ఎలా వేసుకుంటావో. ఏది పట్టు. స్కూల్కి వెళ్ళిపోతున్నాడు నా బంగారు తల్లి. అమ్మ ఒకటే ఉంటుందా? అమ్మ ఉంటాయా మరి? ఉండవా? వెళ్ళాలా? అమ్మొద్దా? అమ్మ స్కూల్కి రావాలా? స్కూల్లో మరి అమ్మ
సరే రేపు సర్దుకుందాం, అన్ని నీట్ గా సర్దుకుని వేసుకుని వెళ్దాం. ఓకే యా వెళ్ళి ఆడుకున్నాం ఇంకా. సో అక్కడ వరకు బ్యాగ్స్ అయిపోయినాయి. సో వాళ్ళు ఏ బ్యాగ్స్ పట్టుకెళ్తామని కూడా వాళ్ళే చెప్పేశారు కాబట్టి ఇంకా అయ్యే పెట్టాలి రేపు నేను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్లేట్ అనమాట. సో మా హ్యాపీ నర్సరీకి వచ్చాడు కాబట్టి ఒక స్లేట్ కూడా పంపించమన్నారు. సో వాటికి ఇక్కడ నుంచి రైటింగ్ అనేది కొంచెం స్లోగా స్కూల్లోనే నేర్పిస్తాను, ఇంట్లో కూడా మీరు నేర్పించండి అని చెప్పారు. సో అట్లా స్లేట్ అమెజాన్ లో తెప్పించాను అనమాట. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. సైకిల్ తొక్కు నువ్వు. ఎలా చేసుకోవాలి బ్రష్ చూపించు అందరికి. బ్రష్ ఎలా చేసుకోవాలి చూపించు. అటు చూపించు. ఇట్లా చేయాలన్నా నేర్చుకోండి. రేపు పొద్దున్న బ్రష్ చేసి చూపిద్దాంలే అందరికి. ఓకేనా? వెళ్ళి ఆడుకో, సైకిల్ ఆడుకో. సో ఈ స్లేట్ నేను మెయిన్ గా తెప్పించడానికి రీజన్ ఏంటి అంటే నాకు కార్నర్స్ షార్ప్ గా అనిపించలేదు అండ్ హెవీగా కూడా లేదు. సో పిల్లలకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అండ్ బరువు లేకుండా చక్కగా వాళ్ళంతటి వాళ్ళు తీసుకుని ఆడుకోవడానికి బాగుంటుంది అని తెప్పించాను. సో కానీ నాకు లైక్ ఆ ఫోటోలో చూసినప్పుడు ఇంత సైజ్ ఉంటుందని అనుకోలేదు. చిన్నగా నార్మల్ క్యారీ లైక్ బ్యాగ్ లో పెట్టి పంపించడానికి ఈజీగా ఉంటుందని అనుకుని తెప్పించాను. కానీ వెయిట్ లెస్ గా ఉంది కానీ చాలా పెద్దగా ఉంది. అయినా ఇంకొక చిన్న వేరే దాంట్లో పెట్టి పంపిస్తాను ఎక్స్ట్రాగా. సో ఇది డైలీ కూడా అక్కర్లేదు, వాళ్ళు మెన్షన్ చేస్తానని చెప్పారనమాట. లైక్ ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తాము ఏ రోజు స్లేట్ పంపించాలి, ఆ రోజు పంపించండి అని ఒక యాక్టివిటీ లాగా. సో అట్లా ఆ రోజు నేను విడిగా పంపిస్తాను. అండ్ ఇంట్లో కూడా చక్కగా రాసుకోవడానికి ఈజీగా ఉండేలాగా 2 సైడ్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ స్లేట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి బల్పాలు. సో చిన్నప్పుడు నేనైతే అసలు తెగ పారేసేసేదాన్ని, తినేసేదాన్ని, ఇష్టం వచ్చింది చేసేదాన్ని. మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు చూడాలి. అందుకని ఒక సెట్ తెప్పించేసా, బల్పాల సెట్. బాగుందా? సరే వెళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్ బాక్సెస్. లైక్ హ్యాపీకి ఇప్పుడు స్నాక్ బాక్స్ అంత అక్కర్లేదు బికాజ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. అండ్ మళ్ళీ 12:30కి లంచ్ అనమాట స్కూల్లో. మా రిచి బాబుకి ఇప్పుడిప్పుడే కొత్తగా కొంచెం జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఒక స్నాక్ బాక్స్ అనేది పెట్టి పంపించమన్నారు. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో తీసుకున్నాను హ్యాపీకి. సో ఇది కూడా నేను సేమ్ ఆన్లైన్లో చూస్తే ఉందమ్మా, ఇస్తా చూపించేసి ఇస్తా. ఓకేనా? యా ఆన్లైన్లో చూస్తే నాకు చిన్న బాక్స్ లాగా అనిపించింది కానీ బట్ చాలా పెద్ద బాక్స్ వచ్చింది ఇది. సో ఇలా ఉంటుంది అనమాట. కానీ చాలా బాగుంది. ఇవన్నీ చక్కగా పెట్టి పంపించడానికి బాగుంది. మేబీ త్వరలో యూజ్ చేస్తాను. ఇప్పటికైతే నాకు యూజ్ చేయడానికి పెద్దగా అవసరపడట్లేదు బికాజ్ లంచ్ అనేది స్కూల్లో వాళ్ళే పెట్టేస్తున్నారు, తింటున్నారు. సో ఇంకా రిచి బాబు కూడా స్లోగా స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేయించేసి లైక్ పంపిస్తాను స్కూల్కి కూడా. ఓన్లీ స్నాక్ మధ్యలో కొంచెం వాళ్ళకి అలవాటు అవ్వడానికి ఒక 10:30 ఆ టైంకి స్నాక్ లాగా పెడతామన్నారు. సో దానికోసం అని చిన్నది తీసుకున్నాను అనమాట మా రిచి బాబు కోసం అని చెప్పి. జస్ట్ ఇట్లా ఉంటుంది, జస్ట్ చిన్నది. సో దీంట్లో స్నాక్స్ పెట్టి పంపించడానికి బిక్కీస్ లేవు, రేపు పెడతా, స్కూల్కి పెడతా. సో ఇది స్కూబీస్ వాళ్ళదనమాట. సో ఇది కూడా అదే. సో తీసుకున్నాను. ఇది బీ బాక్స్, అందరికీ తెలిసే ఉంటుంది. బీ బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. గ్రేప్స్ తినాలా? ఇంకేమున్నాయి ఇక్కడ? స్ట్రాబెర్రీస్ ఉంది. ఇదేంటి? యాపిల్. యా. సో అట్లా బాక్స్ అయితే చాలా బాగుంది. ఇదైతే స్నాక్స్ ప్రస్తుతానికి పెట్టడానికి అని చెప్పినట్టు ఇద్దరు కూడా తెప్పించాను. అండ్ ఇవి 2 కూడా తెప్పించాను అనమాట ఇద్దరికి కూడా. సో ఎప్పుడన్నా వాళ్ళు స్కూల్లో లంచ్ చేయట్లేదు అని నాకు అనిపిస్తే నెక్స్ట్ రోజు నేను ముందు జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టి పంపించడానికి అని ఇద్దరికి 2 బాక్సులు తెప్పించాను. రిచి నెక్స్ట్ ఏం చెప్తాం? దిస్ వాటర్ బాటిల్. యూ వాంట్ టెల్ అబౌట్ దిస్ వాటర్ బాటిల్? యా. ఓకే. సో వాటర్ బాటిల్స్ అనమాట నెక్స్ట్ ఇద్దరికి కూడా. సో ఇది మా హ్యాపీ బాబు బాటిల్, ఇది మా రిచి బాబుకి అనమాట. సో 2 వాటర్ బాటిల్స్. ఇది మనకి ఇట్లా లాక్ చేసేసుకోవచ్చు. లాక్ చేసుకుంటే ఏంటంటే ఇది చేయదు, ఇది ఇలా నొక్కగానే ఇట్లా వస్తుంది అనమాట, హార్ట్ స్పౌట్ లాగా. సో దట్ వాటర్ ఇన్హేల్ చేసి తాగొచ్చు. చిన్నప్పుడు నేనైనా అంటే కొత్తగా ఏమైనా వస్తే ఫస్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేసేసి యూజ్ చేసేసేయాలన్నమాట. ఏం చెప్పు? లాటల్లా కాదమ్మా, వాటర్ రాటల్లా, రాటల్లా లాటల్లా కాదు. మా వాడికి రా పాగట్లేదు, ఆ రోల్ అవుతుంది. It is a scope.
అందుకేరా మీకు ఇద్దరికి 2 సేమ్ తెప్పించినా కూడా నాకు ఈ గోల్ సెటిల్ అయ్యావా రెండిటితో? ఈ 2 పట్టుకుని వెళ్తావా స్కూల్కి? 2 పట్టుకుంటావా? సో అట్లా వాటర్ బాటిల్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ రేపు క్లాస్లో ఏ వేషాలు వేస్తాడు వాళ్ళందరినీ చూసుకున్నా ఇంకా పిల్లలు అనుకున్నా. వావ్ కావాల్సినవి కస్టమైజ్డ్ ఇది కూడా తెప్పించడం జరిగింది. బికాస్ స్కూల్లో లంచ్ కాబట్టి వాళ్ళు ప్లేట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మా హ్యాపీ బాబుకి 2 సార్లు కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట. సో మేబీ ఎందుకు ఆ రిస్క్ కూడా లైక్ స్కూల్లో వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ స్పూన్స్ కాకుండా మనం కూడా పంపిద్దాము సో అని చెప్పి థాట్లో నేను ప్రేమకి మనయ్యకి ఇద్దరికి కూడా ఇలాంటి ప్లేట్స్ పెడతారనమాట స్కూల్. చెఫ్ వీడికి కుకింగ్ అంటే చాలా ఇష్టము హ్యాపీకి, అందుకని చెప్పేసి హ్యాపీకి ఆ మెమరీగా చెఫ్ ఇది వేయించాను అనమాట. సో అట్లా మా హ్యాపీ బాబుకి ఇట్లా ప్రేమన్ అని చెప్పి ఇట్లా చెఫ్ బొమ్మ వేయించాను. అండ్ మనయ్యకి వచ్చేసి మా లిటిల్ బాస్ బేబీ ప్రిన్స్ కాబట్టి ఇట్లా క్రౌన్ పిక్ వేయించి మనయ్యని రాయించాను అనమాట. సో దట్ స్కూల్లో ప్లేట్స్ ఇవి ప్లేట్స్ కలిసిపోకుండా ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా థాట్లో. ప్లేట్స్ తెప్పించాను అండ్ అలాగే గ్లాసెస్ ఎలాగో నేను పంపించాను బికాజ్ వాటర్ బాటిల్స్లోనే తాగుతారు కాబట్టి ఇవి ఇంట్లో యూజ్ చేస్తాను అనమాట. అండ్ స్పూన్స్ అండ్ ఫోక్స్ మీద కూడా సేమ్ అవే పేర్లు అవే ఇమేజెస్తో కస్టమ్ చేసి వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా అమెజాన్లోనే తెప్పించాను. దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ బిఫోర్ నైట్ ఫస్ట్ డే స్కూల్ ప్రిపరేషన్స్ అనమాట. మా రిచి బాబుకి ముందు రోజు స్కూల్ ప్రిపరేషన్స్ ఏమేమి కావాలి ఏంటి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుని అన్నీ సర్దేసుకుని రెడీగా ఉంటూ క్లాస్లో కొంచెం ఎక్కువసేపు ఉంటున్నాను. టీయూవి ఎవరికి ఇచ్చావు? మహేంద్ర గారికి ఇచ్చావా? నెక్స్ట్ టైం వాంట్ యూ టు సింగ్ విత్ మీ. సో చూడాలి రేపు అంతా కూడా హౌ హీ గోస్ అండ్ హౌ హీ బిహేవ్స్ ఇన్ ద స్కూల్ అండ్ ఆల్ అని. ఇప్పటికైతే ఇలాంటి ఇక్కడ ఆపేస్తున్నాను. సో నేనైతే అవసరమైన వరకు తీసుకున్నాను అని అనుకుంటున్నాను. వీళ్ళ స్కూల్కి ప్రస్తుతానికి మనం ఏమేమి పంపించగలము ఏవైతే అవసరం అనుకుంటున్నామో అంతవరకు తీసుకున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇంకేమైనా మర్చిపోయి ఇంకేమైనా పంపించవచ్చు అనుకుంటే కనుక మీరు నా కమెంట్ సెక్షన్లో తెలిపండి. ఈలోపు నేను అది అరేంజ్ చేసుకుంటాను. అండ్ మీకు కూడా ఒకవేళ నా ఐడియాస్ ఏమైనా నచ్చినాయి అనుకుంటే మీరు వాటి డీటెయిల్స్ నన్ను అడగచ్చు, నేను కూడా మీతో షేర్ చేసేసుకుంటాను అనమాట. మరి ఈ బ్లాగ్ మీకు నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మన బ్లాగ్స్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది తెలిపేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యు వాంట్ టు సే బై? కమ్ హియర్ అండ్ టెల్. కమ్ హియర్ రిచి తల్లి, కమ్ హియర్. అందరిని బ్లెస్సింగ్స్ అడుగు. బాయ్ బాయ్. అందరికి నమస్తే చెప్పి రేపటి నుంచి చెప్పు చెప్పు రేపటి నుంచి చెప్పు రేపటి నుంచి మా తమ్ము ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. అక్కడ చూసి చెప్పు. నేను ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నా చెప్పు. స్కూల్ వెళ్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారా? అక్కడ చూసి చెప్పాలి. చెప్పు. నాకు ఇస్తారా? బాయ్ బాయ్. రేపు కలుస్తాము. బాయ్ బాయ్. దా తల్లిదా నీ ప్యాంటు చూపించవా వెనకాల ప్లీజ్. పద. ఏముంది కనిపిస్తుంది. తమ్ము ప్యాంట్ మీద వెనకాల లయన్ ఉంది.
నీకు కనిపిదురా, మాకు కనిపిస్తుంది.